నీ జీవితాన్ని నువ్వు మధురంగా మార్చుకో, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మధురంగా మరల్చుకో. ప్రేమ కలిగిన వారి యొద్దకు 10 మంది వస్తారు, తిట్టుబోతుల దగ్గరికి ఎవరు కూడా రారు. మంచి మాటలు చెప్పే వారిని మాటలు వినడానికి ఇష్టపడతారు, తాగుబోతులు మాట్లాడే మాటలు వినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నా దగ్గరికి ఎందుకు రావట్లా, నేను చెప్పే మాటలు ఎందుకు వినట్లేదంటే ముందు నిన్ను నువ్వు మార్చుకోలేకపోయావు కాబట్టి, నీ వ్యక్తిత్వం అనేది మారలేదు కాబట్టి, నీ మాట తీరు మారలేదు కాబట్టి, నీ అలవాట్లు మారలేదు కాబట్టి ఎదుటి వారు నిన్ను అప్రోచ్ అవడానికి ఇష్టపడట్లేదేమో. అందువలన ఎవరికి వారు మేలు చేసుకోండి ముందుగా, ఆ తర్వాత నీవు మేలు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు నీ ద్వారా మేలే పొందబోతున్నారు. నువ్వు ప్రార్థనాపరుడైతే నీ ప్రార్థనా శక్తి ద్వారా నీ ఇంటి వారందరికీ మేలే జరగబోతూ ఉన్నది. అవును, నువ్వు కన్నీరు కాచి మొరపెట్టుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తివైతే నీ యొక్క దుఃఖము నిశ్చయంగా సంతోషంగానే మారబోతూ ఉన్నది. నువ్వు వేడుకొని సహనంతో నిరీక్షణతో దేవుని దగ్గర కనిపెట్టుకునే మనస్సు కలిగిన వాడివైతే నిశ్చయముగా నీ తలపైకి దేవుడు ఆశీర్వాదాలే కుమ్మరించబోతూ ఉన్నాడు.